భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 9/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష సప్తమి గురువారం. సప్తమి సాయంత్రం 6 గంటల వరకు ఉంది. తర్వాత అష్టమి వచ్చింది. నక్షత్రం మూలా నక్షత్రం ఉదయం 6 గంటల 8 నిమిషాల వరకు ఉంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా ఉంది. శేషవర్జ్యం ఉదయం 6 గంటల 8 నిమిషాల వరకు. సాయంకాలం వర్జ్యం 4 గంటల 39 నిమిషాల నుండి 6 గంటల 24 నిమిషాల వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 9 గంటల 58 నిమిషాలు లగాయతు 10 గంటల 47 నిమిషాల వరకు. అలాగే దుర్ముహూర్తాలు మధ్యాహ్నం మళ్ళీ 2 గంటల 53 నిమిషాల నుండి 3 గంటల 42 నిమిషాల వరకు. సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6:10. అమృత గడియలు తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషాల నుండి 4 గంటల 55 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 10 నిమిషాల వరకు శుభకాలం. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు శుభకాలం. పరిగి యోగం మధ్యాహ్నం 3:29, భవ సాయంత్రం 6 గంటల వరకు. శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు శుభకాలం ఉంది. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి తీర్థయాత్రలు, అలాగే విందులు, వివాహాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. వృషభ రాశి వారికి రుణములో తీర్చే ప్రయత్నాలు చేయుట, మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. మిథున రాశి వారికి అకాల భోజనాలు, అనిద్ర, శ్రమ అధికము, స్వల్ప అనారోగ్యత. కర్కాటక రాశి వారి స్త్రీలతో విరోధాలు, స్థిరాస్తుల విషయంలో గొడవలు, దేవతా ఆరాధన ఉండే అవకాశం, స్వల్పంగా అశాంతి కూడా గురి అయ్యే అవకాశం ఉంది. సింహరాశి వారికి వస్త్రలాభం, స్త్రీ సౌఖ్యం, వివాహ యోగ్యత, వివాహ శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం. కన్యారాశి వారి అధిక అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు, దానివల్ల ధన వ్యయం కూడా అయ్యే అవకాశం ఉంది. భగవద్ ఆరాధన చేసుకోండి, వీలైతే రుద్రాభిషేకం చేయండి, అనుకూలం. తులారాశి వారి వివాహాది శుభకార్యాలు వల్ల లాభాలు, బంధుమిత్రుల కలయిక వల్ల కుటుంబ ఆనందం. వృశ్చిక రాశి వారికి కొన్ని సమస్యలను బయటపడే అవకాశం ఉంది. రుణములు కూడా తీర్చగలుగుతారు, మానసిక ప్రశాంతత పొందే అవకాశం ఉంది. ధనుసు రాశి వారి నూతనమైన గృహ వివాహాది శుభకార్యాలు కలిసి రావడం, వివాహ యోగం, స్త్రీ సౌఖ్యం, ధనలాభం కూడా ఉంది. మకర రాశి వారి ప్రతి పనులు అనుకూలతలు, కార్యజయము, ధనవృద్ధి. కుంభరాశి వారి విద్యలయందు అభివృద్ధి, విజయము, శుభవార్తలు వినుట. మీనరాశి వారి సంతాన సౌఖ్యం, విదేశీ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు సప్తమి గురువారం కావడం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు బాగుంది. గురువారం కావడం వల్ల దత్తాత్రేయ ఆరాధన, గురువుల యొక్క స్మరణ, దర్శనము విశేషమైన సత్ఫలితాలు ఇస్తుంది.